అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో, మీరు గనక మా ప్లే సిరీస్‌ని ఫాలో అవుతున్నట్లయితే ఇంతకుముందు వీడియోల్లో మేము యాక్రెంట్, యాక్రెంట్ మెచ్యూరిటీ, అమోర్ డెగ్రెస్ అండ్ అమోర్ లింక్ ఈ 4 ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ గురించి వీడియో చేసున్నాం. మీరు గనక ఆ వీడియో చూడకపోయినట్టయితే ఒక్కసారి ఆ వీడియోస్‌ని చూడవలసిందిగా కోరుతున్నాం. ఆహ్, ఈరోజు ఈ వీడియోలో మనము కూప్ డేస్ బిఎస్, కూప్ డేస్ ఎన్సి ఈ 3 డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈరోజు మనం ఈ వీడియోలో కూప్ డేస్ బిఎస్, కూప్ డేస్ ఎన్సి. సో ఇవి ఈరోజు మనం నేర్చుకునేది. సో మనము ఈ ఫంక్షన్స్ ఏంటో ఒకసారి ఫస్ట్ మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్లో చూద్దాం. సో ఇప్పుడు నేను కనుక మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్తే కూప్ డేస్ అంటే ఏం లేదు, కూపన్ డేస్. రిటర్న్ ద నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ద కూపన్ పీరియడ్ దట్ కంటైన్స్ ద సెటిల్మెంట్ డేట్. అంటే ఇది ఏం చేస్తుంది, నంబర్ ఆఫ్ డేస్ని కూపన్ పీరియడ్లో ఏదైతే సెటిల్మెంట్ డేట్ ఉందో ఆ సెటిల్మెంట్ డేట్ తగ్గట్టు నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ద కూపన్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి మన సింటాక్స్, కూప్ డేస్, సెటిల్మెంట్, మెచ్యూరిటీ. అంటే సెటిల్మెంట్ అంటే ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్, సెటిల్మెంట్ డేటు, మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ డేటు, ఫ్రీక్వెన్సీ అంటే 1 అయితే కనుక యాన్యువల్, 2 అయితే కనుక సెమీ యాన్యువల్, 4 అయితే కనుక క్వార్టర్లీ. బయాసిస్ అనేది ఆప్షనల్. బయాసిస్ అంటే మనం ఏమి ఇవ్వకపోతే లేదా 1 ఇస్తే యాక్చువల్ అంటే కొన్ని దగ్గర ఇయర్లీ ఈ డేస్ ఉంటాయి, కూపన్స్ బాండ్స్ అనేది డిఫరెంట్ డేస్ కింద ఇవి డిపాజిట్ చేస్తారు. సో ఇది కూప్ డేస్. సేమ్ అదే విధంగా కూప్ డేస్ బిఎస్ అంటే రిటర్న్ ద నంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కూపన్ పీరియడ్ అంటిల్ ద సెటిల్మెంట్ డేట్. సో ఇక్కడ బిగినింగ్ ఆఫ్ ద కూపన్ పీరియడ్ డేట్ నుంచి సెటిల్మెంట్ డేట్ వరకు మనకి కూపన్ డేస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ సేమ్ సింటాక్స్. సేమ్ అదేవిధంగా మనం కనుక కూప్ డేస్ ఎన్సి, రిటర్న్ ద నంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ ద సెటిల్మెంట్ డేట్ టు ద నెక్స్ట్ కూపన్ డేట్. అందుకనే మీరు గమనించండి, కూప్ డేస్ ఎన్సి అంటే నెక్స్ట్ డేట్ వరకు, నెక్స్ట్ కూపన్ డేట్ వరకు మనకి కూపన్ డేస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. బిఎస్ బిఫోర్ సెటిల్మెంట్ డేట్, బిగినింగ్ పీరియడ్ ఆఫ్ ద అంటిల్ సెటిల్మెంట్. బిగినింగ్ పీరియడ్ కాబట్టి బిగినింగ్ సెటిల్మెంట్ డేట్ లేక ఇలా ఇక్కడ మనకి ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ గురించి తెలుసుకున్నాం కాబట్టి మనం ప్రాక్టికల్స్లోకి వెళదాం. సో ఇక్కడ ఫస్ట్ ఈ డేటా సెట్స్, ఈ డాక్స్ ఫంక్షన్స్ ఎక్స్ప్లోర్ చేసేదానికంటే ముందు నేను డేటా సెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో టేబుల్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఒక టేబుల్ ఉంది, బ్యాంక్ బాండ్స్ టీవీ. యూజువల్గా మీరు కనుక గమనించినట్లయితే మన యాక్చువల్గా ఇండియాలో కొన్ని బాండ్స్ ఉంటాయి, మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తాం లేదంటే బాండ్స్ చేస్తాం. సేమ్ ఇలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఒక 1 2 3 4 5 బ్యాంక్స్ ఉన్నాయి, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, ఎస్బీఐ, కెనరా బ్యాంకు. సో దాని యొక్క బాండ్ నంబరు మీకు యాక్చువల్గా యూనిక్గా బాండ్ నెంబర్ వస్తుంది, సెటిల్మెంట్ డేటు, మెచ్యూరిటీ ఎప్పుడవుతుంది, ఫ్రీక్వెన్సీ, దాని తర్వాత బయాసిస్. ఓకే, సో ఇది డేటా సెట్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం డాక్స్ క్వరీ అనేది రాద్దాము. సో నేను ఒక కొత్త మెజర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ కూప్ డేస్, ఫస్ట్ మనం కూప్ డేస్. సో ఇక్కడ మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఇక్కడ గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్లో వీడియో హార్డ్ కోడెడ్ వాల్యూస్గా చేసేసారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ఇక్కడ ఏం చేశారు, వీళ్ళు హార్డ్ కోడెడ్ వాల్యూస్ అనేవి ఇచ్చారు, బట్ మనకి పర్టికులర్గా కాలమ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్లో నేను శాంపిల్గా ఒక 5 rows 6 rows తీసుకున్నాను, బట్ రియల్ టైంలో మీకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం వేరియబుల్స్ తీసుకుందాం. వేరియబుల్ ఫస్ట్ ఏంటి, సెటిల్మెంట్ డేట్, డేట్, సెటిల్మెంట్ డేట్, వాల్యూస్ తీసుకుందాం. వాల్యూస్, సెటిల్మెంట్ డేట్, ఇది మన టేబుల్ బ్యాంక్ బాండ్స్. ఇది నేను వేరే ఎగ్జాంపుల్కి వాడాను. సో నెక్స్ట్ వేరియబుల్, దాని తర్వాత మనకి మెచ్యూరిటీ డేట్, వాల్యూస్, మెచ్యూరిటీ డేట్, బ్యాంక్ బాండ్స్ టీబీ. ఓకే, దాని తర్వాత వచ్చేసి ఫ్రీక్వెన్సీ అనుకుంటా,
FRQNCY ఫ్రీక్వెన్సీ. మనకి ఎలాగ ఇక్కడ బాయసిస్ ఉంది కాబట్టి మనం బాయసిస్ యూజ్ చేద్దాం. వాల్యూస్ బ్యాంక్ బాండ్ బాయసిస్. ఇప్పుడు మనం 4 వేరియబుల్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ దాన్ని రిటర్న్ చేద్దాం. రిటర్న్. సో ఇప్పుడు మనం కూప్ డేస్ డాక్స్ ఫంక్షన్ తీసుకుందాం. కూపన్ డేస్ ఇది చూడండి, ఇక్కడ కూడా రిటర్న్ ద నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ద కూపన్ పీరియడ్ దట్ కంటైన్స్ ద సెటిల్మెంట్ డేట్. సో సింటాక్స్ ప్రకారం సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్, ఫ్రీక్వెన్సీ, లాస్ట్ వన్ ఏంది బాయసిస్. క్లోజ్ ద బ్రాకెట్. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ కనుక చేసినట్లయితే మనకి ఇది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది అంతకుముందు వాడిన ఇదే కాపీ పేస్ట్ చేసుకుంటాను. తీసుకొని ఈ వాల్యూస్ అన్నీ నేను రిమూవ్ చేసేస్తాను. ఒక్క నిమిషం. ఈ వాల్యూస్ అన్ని రిమూవ్ చేసేసి ఫస్ట్ మనకి బాండ్ నంబర్, దానికంటే ముందు బ్యాంక్. ఓకే బ్యాంకు బాండ్ నంబరు, సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్. ఇది హైరార్కీ తీసేస్తాను. ఎగ్జాక్ట్ మనకి డేట్ అనేది వస్తుంది. హైరార్కీ తీసేసిన తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే యాన్యువలా సెమీ యాన్యువలా, దాని తర్వాత బాయసిస్, దాని తర్వాత ఇప్పుడు మన కూపన్ డేస్ డాక్స్ ఫంక్షన్ డ్రాగ్ చేద్దాం. ఇది ఏదో ఎర్రర్ ఉంది. ఏం ఎర్రర్? టేబుల్ ఆఫ్ మల్టిపుల్ వాల్యూస్ అప్లైడ్ బట్ సింగిల్ వాల్యూ వాజ్ ఎక్స్పెక్టెడ్. బ్యాంక్ బాండ్స్ వాల్యూ ఇటు చూద్దాం. వాల్యూ పెడితే ఎర్రర్ వస్తుంది. సెలెక్టెడ్ వాల్యూ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సేమ్ ఎర్రర్ వస్తుంది సెలెక్టెడ్ వాల్యూ కూడా మనకి. సో మ్యాక్స్ తీసుకుందాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇది ఏదో ఇష్యూ ఉన్నట్టుంది మనకి దాంతో. సో అది ఓకే, నో ప్రాబ్లం. మనకి ఇప్పుడు ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే మనకి కూపన్ డేస్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఇది సమ్ తీసేద్దాము. సమ్ తీసేసి ఇప్పుడు అదేవిధంగా దీనికి కూడా ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది సమ్ అనేది ఉంటే మనకి. ఓకే సో ఇప్పుడు ఇక్కడ మనకి కూపన్ డేస్ అనేవి వచ్చినాయి. ఫస్ట్ కనుక చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ పీరియడ్ వచ్చేసి 1 year. అది 25th May 2018 సెటిల్మెంట్ డేటు. ఇది మెచ్యూరిటీ డేట్ 25th July 2015. పీరియడ్ బాయసిస్ 1 365. కెనరా బ్యాంక్ వచ్చేసి 92. సో ఈ నంబర్స్ కరెక్టా కాదా అని మనం ఎలా వెలిడేట్ చేయాలంటే సేమ్ ఇవే ఫంక్షన్స్ మనం ఎక్సెల్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎక్సెల్లోకి వెళ్దాం. ఎక్సెల్లోకి వెళ్ళేసి కూప్ డేస్ తీసుకొని సేమ్ సెటిల్మెంట్ డేటు కామా మెచ్యూరిటీ డేటు కామా ఫ్రీక్వెన్సీ కామా బాయసిస్ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేద్దాం. 181. సేమ్ ఇలానే ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసేసి దీనికి ఒక లైట్ కలర్ ఇద్దాం. ఓకే, దీన్ని బోల్డ్ చేస్తాను. సో ఇది మనము
సరే ఓకే. ఐసిఐసిఐ 181, ఐసిఐసిఐ 181 కరెక్ట్. ఎస్బీఐ 184, ఎస్బీఐ 184. దాని తర్వాత హెచ్డిఎఫ్సి 90, యాక్సిస్ 365, హెచ్డిఎఫ్సి 90, యాక్సిస్ 365 అండ్ కెనరా బ్యాంక్ 92, కెనరా బ్యాంక్ 92. సో ఎగ్జాక్ట్గా మనకి మ్యాచ్ అయింది. సో ఇది కూపన్ డేస్. ఓకే, కూపన్ డేస్. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మన డాక్స్ ఫంక్షన్ ఏంటి? కూపన్ డేస్ బిఎస్. కూపన్ డేస్ బిఎస్. సో కొంచెం టైం సేవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే సేమ్ ఇదే తీసుకుంటాను. ఇప్పుడు ఇంకొక మెజర్ రాద్దాం. కూపన్ డేస్ బిఎస్. సో కూపన్ డేస్ బిఎస్ మనకి ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ కనుక మీరు కనుక గమనించినట్లయితే ఇది నంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కూపన్ పీరియడ్ అంటిల్ సెటిల్మెంట్ డేట్ వరకు రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు కూపన్ డేస్ బిఎస్ రిటర్న్ చేద్దాం. రిటర్న్ కూప్ డేస్ బి కూప్ డే బిఎస్. ఓకే, కూప్ డే బిఎస్. ఒకసారి మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్. ఓకే, కూప్ డే. ఓకే, కూప్ డే బిఎస్. ఓకే ఫైన్. ఇప్పుడు సెటిల్మెంట్ డేట్, అదేవిధంగా నెక్స్ట్ మెచ్యూరిటీ డేట్, మెచ్యూరిటీ డేట్, దాని తర్వాత ఫ్రీక్వెన్సీ, దాని తర్వాత బైసిస్, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం దీన్ని సైజ్ తగ్గించేసి ఓకే సరే డ్రాగ్ చేసిన తర్వాత సైజ్ తగ్గిద్దాం. కూప్ డేస్ బిఎస్ డ్రాగ్ చేసాం. సో ఇక్కడ కనుక డ్రాగ్ చేసినట్టయితే ఇక్కడ ఇది డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇదేంటి? బిగినింగ్ ఆఫ్ ద డేట్, బిగినింగ్ ఆఫ్ ద డేట్ నుంచి ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే దీనికి 304 ఏదైతే ఫస్ట్ కూపన్ డేట్ ఉందో, కెనరా బ్యాంక్ 36 డేస్, ఇది మంత్లీ కాబట్టి, హెచ్డిఎఫ్సి 31, ఐసిఐసిఐ 51 డేస్, ఇది సెమీ యాన్యువల్. సో ఒకసారి మనం ఎక్సెల్లో క్రాస్ వెరిఫై చేద్దాం. సో కూప్ డే బిఎస్, కూప్ డే బిఎస్, సెటిల్మెంట్ డేట్, కామా, మెచ్యూరిటీ డేట్, ఫ్రీక్వెన్సీ, బైసిస్, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్. సో ఇదే కాపీ మరియు పేస్ట్ చేస్తాను ఇక్కడ. దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేసి దీనికి ఒక డిఫరెంట్ కలర్ ఇద్దాం. ఇప్పుడు వాలిడేట్ చేద్దాం. ఐసిఐసిఐ 51, హెచ్డిఎఫ్సి 31, ఐసిఐసిఐ 51, హెచ్డిఎఫ్సి 31 డేస్ కరెక్ట్. యాక్సిస్ 304, ఎస్బీఐ 41, యాక్సిస్ 304, ఎస్బీఐ 41 కరెక్ట్. నెక్స్ట్ కెనరా బ్యాంక్ 36, కెనరా బ్యాంక్ 36. చూడండి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇది కూప్ డేస్ బిఎస్ ఫంక్షన్ గురించి. నెక్స్ట్ మన డాక్స్ ఫంక్షన్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి కూప్ డేస్ ఎన్సి. ఓకే, కూప్ డేస్ ఎన్సి. సో కూప్ డేస్ ఎన్సి వచ్చేసి ఇది నంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ ద సెటిల్మెంట్ డేట్ టు ద నెక్స్ట్ కూపన్ డేట్, నెక్స్ట్ కూపన్ డేట్ వరకు క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ పేజీలోకి వెళ్ళేసి సేమ్ ఇదే నేను కాపీ తీసుకుంటాను, కొంచెం టైం సేవ్ చేయడానికి. ఒక కొత్త మెజర్ తీసుకుని కూప్ డేస్ ఎన్సి, సేమ్ అవే వాల్యూస్ రిటర్న్ రాయాలి కదా, మర్చిపోయాను. రిటర్న్ కూప్ డేస్ ఎన్సి, సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్, ఫ్రీక్వెన్సీ, దాని తర్వాత బైసిస్, దాని తర్వాత వచ్చేసి మనకి బైసిస్. ఇప్పుడు మనం బ్రాకెట్ క్లోజ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మనం ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకొని కూప్ డేస్ ఎన్సి డ్రాగ్ చేద్దాం. ఎన్సి కనుక డ్రాగ్ చేసినట్లయితే ఇది నెక్స్ట్ కూపన్ డేట్ వరకు క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 61, 56, కెనరా బ్యాంక్, హెచ్డిఎఫ్సి 59,
ఎస్ఈసి 130, ఎస్బీఐ 143 వచ్చినాయి మనకి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం మన ఎక్సెల్ తోటి క్రాస్ వాలిడేట్ చేద్దాం. సో ఇక్కడికి వెళ్ళేసి కూప్ డేస్ ఎన్సి. సో ఇప్పుడు మనం కూప్ డేస్ ఎన్సి తీసుకొని సెటిల్మెంట్ డేట్, మెచ్యూరిటీ డేట్, ఫ్రీక్వెన్సీ, బైసిస్. సో దీన్ని నేను కాపీ మరియు పేస్ట్ చేస్తాను ఇక్కడ. దీనికి ఒక డిఫరెంట్ కలర్ ఇద్దాము డిఫరెన్షియేషన్కి. లైట్ గ్రీన్ కలర్ బాగుంది. సో ఇప్పుడు ఐసిఐసిఐ 130, హెచ్డిఎఫ్సి 59. ఐసిఐసిఐ 130, హెచ్డిఎఫ్సి 59 కరెక్ట్. దాని తర్వాత యాక్సిస్ 61, ఎస్బీఐ 143. యాక్సిస్ 61, ఎస్బీఐ 143. లాస్ట్ దేనిది కెనరా బ్యాంక్ 56. ఓకే, ఇక్కడ మనం టోటల్ టర్న్ ఆఫ్ చేద్దాం. టోటల్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. సో ఇది మనకి వాల్యూస్ అనేవి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి రెండింటి మధ్యలో. సో ఇవి ఫైనాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్. సో ఇది కూపన్ డేస్ ఎన్సి డాక్స్ ఫంక్షన్ గురించి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి రీక్యాప్ చేస్తాను. రీక్యాప్ చేసే ముందు ఒకసారి సమరైజ్ కూడా చెప్పి ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చెప్తాను. మనం ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ కనుక చూసినట్లయితే ఈరోజు మనము ఈ వీడియోలో కూప్ డేస్, కూపన్ డేస్ బిఎస్, కూపన్ డేస్ ఎన్సి తెలుసుకున్నాం. సో కూప్ డేస్ ఏం చేస్తుంది, ఇది నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ద కూపన్ పీరియడ్ దట్ కంటైన్స్ సెటిల్మెంట్ డేట్. సెటిల్మెంట్ డేట్ వరకు కూపన్ డేస్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇన్పుట్ ఇవి మనకి. సో హ్యాండిల్స్, హ్యాండిల్ 0 to 4, కూపన్ ఫ్రీక్వెన్సీ, యాన్యువల్, సెమీ యాన్యువల్. సో ఇది సింటాక్స్. అదేవిధంగా కూప్ డేస్ బిఎస్ వచ్చేసి రిటర్న్ ద నంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కూపన్ పీరియడ్ టు ద సెటిల్మెంట్ డేట్. సో ఇవి సింటాక్స్. ఇవి ఏవే హ్యాండిల్ చేస్తుంది అనేది ఎక్కడ ఉంది, ఇది మనకి సింటాక్స్. సేమ్ అదేవిధంగా కూప్ డే ఎన్సి రిటర్న్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ద విజువల్ క్వరీ కాంటెక్స్ట్ కీపింగ్ ద ఎక్స్టర్నల్ ఫిల్టర్స్. ఓకే, ఇది రాంగ్ ఉంది. ఇది కాదు, యాక్చువల్గా ఇది సంథింగ్ రాంగ్ ఉంది. ఇది వచ్చేసి మనకి రిటర్న్ ద నంబర్ ఆఫ్ డేస్ సెటిల్మెంట్ నెక్స్ట్ కూపన్ డేట్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. యాక్చువల్గా ఇది రాంగ్ ఉంది, ఇది చేంజ్ చేయాలి, ఇది కన్సిడర్ చేయొద్దు. సో ఇది ఇన్పుట్స్, ఇది మనకి సింటాక్స్. సో ఇది ఇవాల్టి ఈ పవర్ బిఐ ఫినాన్షియల్ డాక్స్ ఫంక్షన్స్ గురించి. మీరందరూ ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదములు.